ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఇక్కడ రాజమండ్రిలో గౌతమి జీవ వృద్ధాశ్రమంలో మేము ఈ పళ్ళు స్వీట్లు ఇవన్నీ పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రకరకాలుగాను. అయినా సరే మేము చూసి చలించుతున్నాం. కాబట్టి మనకి చేయూతనివ్వాలని కూడా ఇక్కడికి వచ్చి మేము ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి గరీబీ హఠావో అంటే పేదలకి 300 గజాలు స్థలాలని ప్రకటించింది. అలాగే 5 ఎకరాలు కూడా ఇచ్చింది. ఆవిడ హయాంలో 56 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతో ఉన్నతంగా ఉన్న అభివృద్ధి ఇవాళ ఈ మోడీ నేతృత్వంలో చాలా బాధపడుతున్నారు. ప్రజలందరూ కూడా నిత్యావసర సరుకులు కానీ మామూలుగా బతకడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళు ఎంతో మేము గొప్పగా దేశాన్ని బాగు చేసామన్నారు. ఓకే, బాగు చేశారు, కాదని అంటలేదు. కానీ ప్రజల యొక్క బాధల్ని ప్రజల యొక్క అవసరాలని కూడా దృష్టిలో ఉంచుకుని నిత్యావసర వస్తువులేంటి ఏదైనా సరే జాగ్రత్తగా వాళ్ళ మసులుకోగలగా జీవితాన్ని ప్రసాదించాలని మేము అనుకుంటున్నాం. అలాగే ప్రజలందరిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 56 సంవత్సరాలు పాలించిన సందర్భంలో ఆవిడ ఎన్నో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించారు. అటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువగా సమస్యలు తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రజాహిత కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనుకుంటే 30 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం. అయినా సరే ఇంకా మేము చేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ బలోపేతానికి మా సహాయశక్తుల కృషి చేస్తూ నేను ఉమ్మడి డిస్ట్రిక్ట్ చైర్మన్గా రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకో. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వస్తే ఇందిరాగాంధీ గారు ఏమైతే ప్రవేశపెట్టారో అటువంటి కార్యక్రమాలు అటువంటి అన్నీ కూడా మళ్ళా జరుగుతాయి. ఆ విధంగానే ఇక్కడ స్టేట్లో కూడా శర్మారెడ్డి గారు ముఖ్యమంత్రిగా నిలబడితే ఆవిడ కూడా ఇందిరాగాంధీకి ఆదర్శంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాం. ఆ విధంగానే ఇక్కడ జిల్లాలో కూడా అన్ని రకాలుగా మేము